స్థూల అర్థశాస్త్రం అంటే మ్యాక్రో ఎకానమిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రం మైక్రో ఎకానమిక్స్. ఈ రెండు పదాలు వినగానే కొంచెం ఆ, కష్టంగా అనిపిస్తాయి కదా. అవును, చాలా మందికి అలాగే అనిపిస్తుంది. కానీ వీటి మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. మనం ఒక అడవిలోకి వెళ్ళామనుకోండి. సరే. అక్కడున్న ఒక్కో చెట్టును, దాని ఆకులను, దాని వేర్లను అధ్యయనం చేయడం అది సూక్ష్మ అర్థశాస్త్రం లాంటిది. అంటే ఒక ఇండివిజువల్ యూనిట్ మీద దృష్టి పెట్టడం. అవును. కానీ మొత్తం అడవి ఎలా ఉంది, దాని ఆరోగ్యం ఎలా ఉంది, అన్ని చెట్లు కలిసి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఇలాంటి పెద్ద చిత్రాన్ని చూడటమే స్థూల అర్థశాస్త్రం అన్నమాట. సరిగ్గా చెప్పారు. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వ్యక్తిగత ఆటగాడిపై దృష్టి పెడితే, స్థూల అర్థశాస్త్రం మొత్తం ఆటను, దాని నియమాలను, ఫలితాలను చూస్తుంది. ఈరోజు మన లక్ష్యం కూడా అదే. మనం ఆ పెద్ద చిత్రాన్ని, అంటే ఆ అడవిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎలా పనిచేస్తుంది, వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతాయి. ఉమ్, ఉద్యోగాలెలా వస్తాయి, ఎందుకు పోతాయి? అవును. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మన ఈరోజు అన్వేషణ. దీనికి ఆధారంగా మన దగ్గర ఒక అద్భుతమైన పాఠ్యపుస్తకంలోనే అధ్యాయముంది. దానిలోంచి కీలకమైన ఆలోచనలను బయటకు తీసి వాటిని మనందరికీ అర్థమయ్యేలా చర్చిద్దాం. తప్పకుండా. ఈ అధ్యాయం స్థూల అర్థశాస్త్రం యొక్క పుట్టుక, దాని ప్రాథమిక సూత్రాల గురించి వివరిస్తుంది. ఈ చర్చ ద్వారా ఆ మూలలోని జ్ఞానాన్ని సంగ్రహించి ఒక స్పష్టమైన అవగాహన కల్పించడమే మన ప్రయత్నం. సరే, అయితే ఆ అడవిలోని చెట్ల దగ్గర నుంచే మొదలు పెడదాం. అంటే సూక్ష్మార్థశాస్త్రం. ఈ పుస్తకం ప్రకారం ఇది వ్యక్తిగత ఆర్థిక ఏజెంట్ల మీద దృష్టి పెడుతోంది. అవును. అంటే మనలాంటి వినియోగదారులు, వస్తువులు తయారు చేసే కంపెనీలు, వీళ్ల గురించేనా? అవును, ఖచ్చితంగా. సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క మూల సిద్ధాంతమేమిటంటే, ఈ ఏజెంట్లందరూ వారి వారి స్వప్రయోజనం కోసమే పనిచేస్తారు. స్వప్రయోజనం కోసమా? అవును. ఒక కాఫీ షాప్ యజమాని మంచి కాఫీ తయారు చేసేది మనమీద ప్రేమతో కాదు, తన లాభం కోసం. మనం కూడా ఎక్కడ మంచి కాఫీ తక్కువ ధరకు దొరుకుతుందని చూస్తాం, మన డబ్బు ఆదా చేసుకోవడానికి. నిజమే. ఆధునిక అర్థశాస్త్ర పీతామహుడు యాడమ్ స్మిత్ చెప్పింది కూడా ఇదే. మనకు భోజనం దొరికేది కసాయి, సారాయి తయారీదారు లేదా బేకర్ యొక్క దయ వల్ల కాదు, వారి స్వప్రయోజనం వల్లే అని ఆయన అన్నారు. అంటే ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తన లాభం కోసం పనిచేయడం, అదే సమయంలో సమాజానికి ఉద్యోగాలు కూడా సృష్టిస్తాడు, అలాంటిదా? అవును, అదే. ప్రతి ఒక్కరూ తమ గురించి తాము ఆలోచించుకుంటే ఒక అదృశ్య హస్తం, అంటే ఇన్విజిబుల్ హ్యాండ్, ఏదో మొత్తం సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని స్మిత్ నమ్మారు. వినడానికి చాలా బావుండే. కానీ ఇది నిజంగా అంత సులభమా? అందరూ స్వార్థంగా ఉంటే అంత మంచే జరుగుతుందా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ ఆలోచన చాలా వరకు పనిచేస్తుంది, కాని కొన్నిసార్లు పూర్తిగా విఫలమవుతుంది. వ్యక్తిగత నిర్ణయాలు మొత్తం వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించడానికి స్థూల అర్థశాస్త్రం అవసరం. ఉదాహరణకు ఒక వ్యక్తి పొదుపు చేయడం మంచిదే కదా. మంచిదే. కాని దేశంలోని ప్రతి ఒక్కరూ భయపడి ఖర్చు చేయడం ఆపేసి డబ్బు దాచుకోవడం మొదలుపెడితే ఏమవుతుంది? ఓ, వస్తువులని ఎవ్వరూ కొనరు, కంపెనీలు ఉత్పత్తి ఆపేస్తాయి, ఉద్యోగాలు పోతాయి, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. కరెక్ట్. అర్థమైంది. వ్యక్తిగతంగా మంచిదనిపించే నిర్ణయం సమిష్టిగా చెడు ఫలితాన్ని ఇవ్వొచ్చు అన్నమాట. ఖచ్చితంగా. అందుకే స్థూల ఆర్థికవేత్తలు విశ్లేషణను సులభతరం చేయడానికి కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థలోని అన్ని వస్తువులను, సేవలను కలిపి ఒకే ప్రతినిధి వస్తువుగా భావిస్తారు. ఒకే వస్తువుగానా? అవును. ఎందుకంటే సాధారణంగా మనం గమనిస్తే ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఉత్పత్తి, ధరలు, ఉపాధి అన్నీ కలిసి పెరుగుతాయి. బాగలేనప్పుడు అన్నీ కలిసి పడిపోతాయి. ఒక్క నిమిషం. అన్ని వస్తువులను, సేవలను ఒకే ప్రతినిధి వస్తువుగా చూడటం కొంచెం విచిత్రంగా లేదా? అంటే ఒక రైతు పండించే వరిని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాసే కోడ్ను ఒకేలా ఎలా చూడగలం? వాటి ఆర్థిక సూచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవును. ఇది మరీ సరళీకరించినట్టు అనిపించటం లేదా? మంచి ప్రశ్న. ఖచ్చితంగా అవి భిన్నంగానే ఉంటాయి. అందుకే ఇది కేవలం ఒక మోడల్. పెద్ద చిత్రాన్ని చూడ్డానికి ఇది సహాయపడుతుంది. కానీ మీరు చెప్పినట్లు మనం లోతుగా విశ్లేషించాల్సి వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థను వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అని విడదీసి చూడాల్సిందే. ఓకే. భారతదేశం లాంటి దేశంలో వ్యవసాయ రంగం పనితీరు పారిశ్రామిక రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
వర్షాలు బాగా పడితే రైతుల ఆదాయం పెరుగుతుంది. వాళ్ళు ట్రాక్టర్లు, ఫోన్లు ఎక్కువగా కొంటారు. అవును, దాంతో పారిశ్రామిక రంగం కూడా పుంజుకుంటుంది. ఈ రంగాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ పెద్ద చిత్రం చూసే ఆలోచన ఎప్పుడు, ఎందుకు మొదలైంది? ఆడమ్ స్మిత్ కాలం నుంచే ఇదుందా, లేక తర్వాత పుట్టిందా? లేదు, ఇది ఇటీవలే పుట్టిన ఆలోచన. దాదాపు ఒక శతాబ్దం క్రితం వరకు మీరన్నట్లు చాలా మంది ఆర్థికవేత్తలు ఆడమ్ స్మిత్ చెప్పిన క్లాసికల్ సంప్రదాయాన్ని బలంగా నమ్మేవారు. అంటే మార్కెట్లే అన్నీ చూసుకుంటాయని? అవును, మార్కెట్లో సమస్యలు వస్తే అవే సర్దుకుంటాయి, ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అని భావించేవారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం దొరుకుతుందని, నిరుద్యోగం అనేది కేవలం ఒక తాత్కాలిక సమస్య అని నమ్మేవారు. అంతా సవ్యంగానే ఉంది అనుకున్నారు. అంటే ఆ నమ్మకం దెబ్బతిన్నదనమాట. అవును, 1929లో ఆ నమ్మకాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక తుఫానులో చిక్కుకుంది. అదే మహా ఆర్థిక మాంద్యం, ద గ్రేట్ డిప్రెషన్. ఆ సమయంలోని గణాంకాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అవి చదివితేనే భయమేస్తుంది. 1929 నుండి 1933 వరకు కేవలం 4 ఏళ్లలో అమెరికాలో నిరుద్యోగం రేటు 3% నుండి ఏకంగా 25%కి పెరిగింది. అమ్మో! 25%. అంటే ప్రతి నలుగురిలో ఒకరికి పనిలేదు. ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. అదే సమయంలో దేశం మొత్తం ఉత్పత్తి 1/3 పడిపోయింది. అది ఒక భయంకరమైన కాలం. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ప్రజలు ఆకలితో అలమటించారు. అప్పటివరకు ఉన్న ఆర్థిక సిద్ధాంతాలు అంతా సర్దుకుంటుంది అని చెప్పాయి, కాని ఏదీ సర్దుకోలేదు. ఏళ్ల తరబడి సమస్య కొనసాగింది. అవును, సంవత్సరాల తరబడి నిరుద్యోగం ఎందుకు కొనసాగుతోందో వివరించడంలో అవి విఫలమయ్యాయి. ఆ మేధో సంక్షోభం నుంచే ఒక కొత్త ఆలోచన పుట్టింది. ఒక కొత్త హీరో ఉదయించాడు. జాన్ మేనార్డ్ కీన్స్. అవును, కీన్స్ 1936లో ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే ఒక విప్లవాత్మకమైన పుస్తకాన్ని ప్రచురించారు. ఆయన మొట్టమొదటిసారిగా ఆర్థిక వ్యవస్థను విడివిడి భాగాలుగా కాకుండా ఒక సంపూర్ణ యంత్రంగా చూడాలని వాదించారు. అంటే ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూడాలని. ఖచ్చితంగా. దానిలోని వివిధ భాగాలు, ఉత్పత్తి, వినియోగం, పెట్టుబడి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో విశ్లేషించారు. మార్కెట్లు వాటంతటవే సర్దుకోలేనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలని సూచించారు. ఆ ఆలోచనలే ఆధునిక స్థూల అర్థశాస్త్రానికి పునాది వేశాయి. అవును, అవే. అద్భుతం. అంటే ఒక పెద్ద సంక్షోభం ఒక కొత్త శాస్త్రాన్నే సృష్టించిందన్నమాట. సరే, కీన్స్ చెప్పినట్లు ఆర్థిక వ్యవస్థను ఒక మొత్తం వ్యవస్థగా చూస్తే అందులోని ప్రధాన పాత్రధారులు ఎవరు? ఈ పుస్తకంలో ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ గురించి, దానిలోని రంగాల గురించి స్పష్టంగా వివరించారు. ముందుగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ అధ్యాయం ప్రకారం ఒక వ్యవస్థలో 3 ముఖ్య లక్షణాలుంటే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఒకటి, ఉత్పత్తి సాధనాలపై అంటే ఫ్యాక్టరీలు, యంత్రాలు, భూమి వంటి వాటిపై ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యం ఉండటం. ఓకే, ప్రైవేట్ యాజమాన్యం. 2, ఉత్పత్తి అనేది వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా మార్కెట్లో అమ్మి లాభం సంపాదించడం కోసం జరగడం. అంటే మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడం. అవును. ఇక 3, కార్మికుల శ్రమను ఒక వస్తువులాగా వేతన రేటు అనే ధరకు కొనడం, అమ్మడం జరగడం. అర్థమైంది. మరి ఈ వ్యవస్థలో ఆడే ప్రధాన ఆటగాళ్లు ఎవరు? ఈ పుస్తకం 4 ప్రధాన రంగాలను గుర్తించింది. మొదటిది సంస్థలు అంటే ఫర్మ్స్. సంస్థలు అంటే ఉత్పత్తి కేంద్రాలు. ఒక వ్యవస్థాపకుడు అంటే ఎంటర్ప్రెనర్ తన ఆలోచనను, పెట్టుబడిని, భూమిని, శ్రమను ఉపయోగించి వస్తువులను లేదా సేవలను ఉత్పత్తి చేస్తాడు. వాళ్ల ముఖ్య ఉద్దేశం లాభం సంపాదించడమే కదా? అవును, వారి ప్రధాన లక్ష్యం లాభం సంపాదించడం. అయితే ఇందులో నష్టభయం కూడా చాలా ఉంటుంది. ప్రతి ఆలోచన విజయవంతం కాదు కదా. నిజమే. అంటే వీళ్ళు రిస్క్ తీసుకుని కొత్త విషయాలను సృష్టిస్తారు. బాగుంది. కానీ వీళ్ళు తయారు చేసిన వస్తువులను ఎవరు కొంటారు? ఇక్కడే మనందరం చిత్రంలోకి వస్తాం. అంటే రెండవ రంగం, గృహరంగం, హౌస్ హోల్డ్ సెక్టర్. అవును, ఇది మనందర్నీ సూచిస్తుంది. ఒక వ్యక్తిగా లేదా ఒక కుటుంబంగా మనం కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటాం. ఎలాంటి నిర్ణయాలు? మనకొచ్చిన జీతంలో ఎంత ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేయాలి, ప్రభుత్వానికి ఎంత పన్ను కట్టాలి
అనేవి మనమే నిర్ణయించుకుంటాం. మనం సంస్థలలో, ప్రభుత్వంలో కార్మికులుగా పనిచేసి వేతనాలు సంపాదిస్తాం. అదే సమయంలో సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులకు, సేవలకు డిమాండ్ సృష్టించేది కూడా మనమే. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం, ఉదాహరణకు ఈ సంవత్సరం కొత్త ఫోన్ కొనాలా వద్దా అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నమాట. ఖచ్చితంగా. మీరొక్కరే ఆ నిర్ణయం తీసుకుంటే పెద్దగా ప్రభావం ఉండదు. కానీ మీలాగే లక్షలాది మంది కొత్త ఫోన్లు కొనడం మానేస్తే? ఫోన్ల కంపెనీల అమ్మకాలు పడిపోతాయి. అవును. వాళ్ళు ఉత్పత్తిని తగ్గిస్తారు, కొంతమంది ఉద్యోగులను తీసేయొచ్చు. చూశారా, మన వ్యక్తిగత నిర్ణయాలు ఎలా స్థూల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయో? అద్భుతం. ఇక మూడవ చాలా ముఖ్యమైన రంగం ప్రభుత్వం, గవర్నమెంట్. సంస్థలు లాభం కోసం పనిచేస్తాయి, గృహాలు తమ సంతృప్తి కోసం పనిచేస్తాయి. మరి ప్రభుత్వం దేనికోసం పనిచేస్తుంది? ప్రభుత్వం యొక్క పాత్ర లాభం సంపాదించడం కాదు, సమాజ శ్రేయస్సు. దాని విధులు చాలా విస్తృతమైనవి. దేశానికి అవసరమైన చట్టాలను రూపొందించడం, వాటిని అమలు చెయ్యడం, ప్రజలకు న్యాయం అందించడం — ఇవన్నీ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలు. అలాగే పన్నులు వసూలు చేస్తోంది కదా? అవును. ప్రజల నుండి పన్నులు వసూలు చేసి ఆ డబ్బును దేశం కోసం ఖర్చు చేస్తోంది. ఎలాంటి వాటిపై ఖర్చు చేస్తోంది? రోడ్లు, వంతెనలు? అవును. రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్లాంట్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించడం, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు నడపడం, దేశ రక్షణ కోసం సైన్యాన్ని పోషించడం వంటివి. వీటితో పాటు ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం కూడానా? అవును. ఉదాహరణకు మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వడ్డీ రేట్లను మారుస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్లో చిన్న పెట్టుబడిదారులను కాపాడటానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్ఈబీ పనిచేస్తుంది. ఇవన్నీ లాభాపేక్ష లేని ప్రజా లక్ష్యాల కోసం పనిచేసేవే. అంటే ప్రభుత్వం ఒక రిఫరీ లాంటిదన్నమాట. ఆట సక్రమంగా జరిగేలా చూస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇక చివరిగా నాలుగవ రంగం, బాహ్యరంగం, ఎక్స్టర్నల్ సెక్టర్. మనం ఒక దీవిలో ఒంటరిగా బ్రతకడం లేదు కదా? అస్సలు లేదు. ఈ రోజుల్లో ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా పనిచేయదు. దీన్నే బాహ్యరంగం అంటాం. ఇందులో ప్రధానంగా 2 కార్యకలాపాలుంటాయి. ఎగుమతులు, దిగుమతులు. అవును. ఒకటి ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్, అంటే మన దేశంలో తయారైన వస్తువులను, సేవలను ఇతర దేశాలకు అమ్మడం. భారతదేశం నుండి సాఫ్ట్వేర్ సేవలు, మందులు ప్రపంచమంతా ఎగుమతి అవుతాయి. రెండవది దిగుమతులు, ఇంపోర్ట్స్, అంటే ఇతర దేశాల నుండి వస్తువులను మనం కొనడం. మనం వాడే స్మార్ట్ఫోన్ల విడిభాగాలు, ముడిచమురు వంటివి దిగుమతి చేసుకుంటాం. కేవలం వస్తువులేనా, లేక డబ్బు కూడా ఈ రంగంలో భాగమేనా? పెట్టుబడుల్లాంటివి? డబ్బు కూడా భాగమే. విదేశీ కంపెనీలు మన దేశంలో ఫ్యాక్టరీలు పెట్టడానికి పెట్టుబడులు తీసుకురావచ్చు. దాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ అంటాం. అలాగే మన దేశ కంపెనీలు కూడా విదేశాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ మూలధన ప్రవాహాలన్నీ బాహ్యరంగంలో చాలా కీలకమైనవి. వావ్! ఒక్క మాటలో చెప్పాలంటే మన స్మార్ట్ ఫోన్ వెనక ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉంది. దాని చిప్ ఒక దేశంలో, స్క్రీన్ మరో దేశంలో తయారై, అసెంబ్లీ ఇంకో దేశంలో జరిగి చివరికి మన చేతికి వస్తుంది. అదంతా బాహ్యరంగం యొక్క ప్రభావమే. వావ్! అంటే మనం స్థూల అర్థశాస్త్రమనే పెద్ద అడవిలోకి ప్రవేశించి దాని పుట్టుక వెనుక ఉన్న కథను తెలుసుకున్నాం. ఆపై ఆ అడవిని నడిపిస్తున్న 4 ప్రధాన శక్తులైన సంస్థలు, గృహాలు, ప్రభుత్వం మరియు బాహ్య ప్రపంచం గురించి వివరంగా చర్చించుకున్నాం. అవును. ఈ మొత్తం చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటి? మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒక ప్రాథమిక దృక్పథ మార్పు. అదేమిటంటే, ప్రతి వ్యక్తి తన స్వప్రయోజనాన్ని చూసుకుంటే అంతా మంచే జరుగుతుంది అనే సరళమైన ఆలోచన. ఆడమ్ స్మిత్ చెప్పిన ఆలోచన. అవును. ఆ ఆలోచన నిరుద్యోగం లేదా ఆర్థిక మాంద్యం వంటి భారీ, సంక్లిష్టమైన సమస్యలను వివరించడంలో, పరిష్కరించడంలో విఫలమైందని చరిత్ర మనకు రుజువు చేసింది. స్థూల అర్థశాస్త్రం మనకొక కొత్త పాఠం నేర్పుతుంది. అదేమిటంటే ఆర్థిక వ్యవస్థ అనేది విడివిడిగా పనిచేసే లక్షలాది మంది వ్యక్తుల సమూహం మాత్రమే కాదు, అది పరస్పరం అనుసంధానించబడిన ఒక సంక్లిష్టమైన వ్యవస్థ. ఈ వ్యవస్థలోని అన్ని భాగాలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే అది ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యవస్థలోని ప్రభుత్వం వంటి కొన్ని కీలకమైన పాత్రధారుల లక్ష్యం లాభం కాదు,
సామాజిక శ్రేయస్సు అని గుర్తుంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాలో ఒక ఆలోచన మొదలైంది. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. మనం చర్చించుకున్న పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క కఠినమైన నిర్వచనాన్ని తీసుకుంటే. హ్మ్, అంటే ఉత్పత్తి సాధనాలన్నీ ప్రైవేటుగా ఉండాలి, ఉత్పత్తి అంతా మార్కెట్ కోసమే జరగాలి అనే నియమాలను వర్తింపజేస్తే ప్రపంచంలో కొన్ని పాశ్చాత్య దేశాలు మాత్రమే పూర్తిగా ఆ వర్గంలోకి వస్తాయి. నిజమే. భారతదేశంలాంటి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇప్పటికీ వ్యవసాయం, చిన్న పరిశ్రమలు చాలా వరకు కుటుంబాధారితంగానే ఉన్నాయి కదా. అవును, పూర్తిగా మార్కెట్ కోసం జరగడం లేదు. వ్యవస్థలను విశ్లేషించడానికి కీన్స్ వంటి వారు అభివృద్ధి చేసిన ఈ ప్రామాణిక స్థూల ఆర్థిక సిద్ధాంతాలను పూర్తిగా ఆ సూత్రాలపై పనిచేయని మనదైన ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశానికి వర్తింపజేసినప్పుడు వాటిని గుడ్డిగా అనుసరించవచ్చా, లేక మన ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఎలా మార్చుకోవాలి లేదా పునరాలోచించాల్సి ఉంటుందా?